హాయ్ హలో నమస్తే ఎట్లున్నారంతా మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. ఇప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిన నెక్స్ట్ డే వ్లాగ్ ఇది. పాప ఆడుకుంటుంది కదా అని బయట కాసేపు ఎండ తగలడం కోసం పడుకోబెట్టాము. పిల్లలు బావైతే బ్రష్ వేసుకుంటున్నారు. తాన్వి స్కూల్లో వేసిన డ్యాన్స్ వేయమని మా చెల్లె అడిగితే డ్యాన్స్ చేసి చూపిస్తుంది. వెళ్ళిన రోజు నైట్ మొత్తం పాప పడుకునే వరకు తాన్వి వల్ల అయితే పడుకోలేదు. వాళ్ళ చెల్లెతో మాట్లాడుతూ పాప ఏడుస్తుంటే జోల పాడుతూ నైటు 12 వరకు అయితే పడుకోలేదు. ఉండేది ఒకరోజే కదా అని అమ్మ వాళ్ళకైతే వదిలేశాను. నేను మార్నింగ్ 7:30కి అయితే లేచాను. మేము దుగ్గిరాలలో 3కి లేచి స్టార్ట్ అయ్యాం కాబట్టి నైట్ పడుకోవడం కూడా లేట్ అయింది. దానివల్ల మార్నింగ్ 7:30కి అయితే లేచి బ్రష్ చేసుకొని కట్టెల పొయ్యి అయితే అంటు పెడుతున్నాను. తెలంగాణలో చలి మాత్రం విపరీతంగా ఉంది. మార్నింగ్ 8 అవుతున్నా ఎండ వచ్చినా కూడా చలి మాత్రం తగ్గలేదు. చలిమంట కోసం పొయ్యి అంటు పెడుతున్నాను. పొయ్యి చూసారా? పొయ్యి చుట్టూ ఎర్రమట్టి అలికి అమ్మ ఎలా ముగ్గేసిందో. పల్లెటూరులో వాతావరణం చాలా బాగుంటుంది. చీకటితో కోడి కూత, పక్షుల శబ్దాలు, స్వచ్ఛమైన గాలి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పొయ్యి పక్కన బొగ్గులు కనిపిస్తున్నాయి కదా, అవి బట్టలు ఐరన్ చేసేవాళ్ళు కొనుక్కెళ్తారు. అందుకని అమ్మ పక్కకు తీసి పెట్టింది. స్నానం కోసం నీళ్లు వేడి పెట్టాము. ఎట్లున్నారు? అంతా మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. టైం అయితే 8 అవుతుంది ఫ్రెండ్స్. ఎండ వచ్చింది అయినా కూడా చలి బాగా పెడుతుంది. అందుకని ఇక్కడ మంట అయితే పెట్టుకున్నాము. అమ్మ టిఫిన్ కోసం పెసర గారెలు అయితే చేసింది. ఆల్రెడీ అందరం తిన్నాము. అమ్మ చేసిన గారెలు క్రిస్పీగా ఉంటాయి, అందుకే మధ్య మధ్యలో తింటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం పని తక్కువ తిండి ఎక్కువ అవుతుంది నాకు. నేను ఉన్నన్ని రోజులు అమ్మ అయితే నాకు నచ్చినవి చేయించుకొని తింటాను. నాకు అమ్మ చేసిన పులిహోర మాత్రం చాలా చాలా ఇష్టం. చాలా బాగా చేస్తుంది. అదొకటే కాదు, అన్నీ చాలా బాగా చేస్తుంది.
అందరం స్నానం చేసి పాపకు స్నానం చేపించి మేము తెచ్చిన డ్రెస్ వేసి పాపకి చెల్లెకి బట్టలు పెడుతున్నాం. అలాగే పాపకి రింగ్ కూడా పెట్టాము. పాపను చూస్తే సేమ్ చిన్నప్పుడు తాన్విని చూసినట్టే ఉంది. స్నానం చేపించగానే మత్తుగా పడుకుంది. ఇలా వచ్చామో లేదో మళ్ళీ రిటర్న్ అవుతున్నాం. నేను వేసుకున్న డ్రెస్సు మా చెల్లెది, నాకు సెట్ అవ్వలేదు కానీ వేసుకున్నాను. నేను డ్రెస్సులు అయితే ఎక్కువ తెచ్చుకోలేదు. కారు మా ఇంటి దగ్గరే పెట్టి రిటర్న్ ట్రైన్కి వెళ్తామని డ్రెస్సులు అయితే ఎక్కువ తెచ్చుకోలేదు. రిటర్న్లో లగేజ్ ఎక్కువ అవుతుందని తెచ్చుకోలేదు. ఇక్కడ కనిపిస్తున్న చెక్క ఉయ్యాలకి పెద్ద చరిత్రనే ఉంది. అదేంటంటే ఈ ఉయ్యాల మా తాత అంటే మా నాన్న వాళ్ళ నాన్న, మా నాన్న వాళ్ళ అక్కలు పుట్టినప్పుడు చేపించిన ఉయ్యాలంట ఇది. ఈ ఉయ్యాల్లో వాళ్ళు ఊగారు, వాళ్ళకు పుట్టిన పిల్లలు, మేము, ఇప్పుడు మాకు పుట్టిన పిల్లలు కూడా ఊగుతున్నారు. మా ఫ్యామిలీనే కాదు, మా ఊర్లో ఎవరికి పిల్లలు పుట్టినా ఈ ఉయ్యాల తీసుకెళ్తారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. దీనికి అంత పెద్ద స్టోరీ ఉంది. రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.